హలో ఆల్, వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాటి వీడియోలో ఆల్రెడీ రీల్ చూసి చాలా థింగ్స్ వచ్చేస్తున్నాయండి. నేను చెప్పాను కదా, షిబోరి మీద సింపుల్ హ్యాండ్ బ్రష్ పెయింట్ శారీస్ అనమాట. సమ్మరు కాటన్ అయినా అట్లా అనుకునే వాళ్ళకి ఇవి చాలా మంచిగా ఉపయోగపడతాయి అనమాట. ఏంటంటే కొంచెం పార్టీ వేర్లను ఉన్నాయి, బయటికి కట్టుకెళ్ళిన మరి ఇంట్లోనే వాడి పడేసి కట్టుకునేలాగా లేవన్నమాట. సింపుల్ బర్త్డే పార్టీస్ కూడా మీరు ఎంచక్క కట్టుకొని వెళ్ళిపోవచ్చు. మరి వీడియోలో ఒక్కొక్కటి చూసేద్దామా. మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. 899 రూపీస్ ప్లస్ షిప్పింగ్ మాత్రమే పడుతుంది. శారీ పన్నా పెద్దది, 2 కలర్ కాంబినేషన్ విత్ హ్యాండ్ బ్రష్ పెయింట్ శారీస్. బోర్డర్ కి అక్కడక్కడ అండ్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి మిడిల్ లో. అన్ని నేను ఒక్కొక్కటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. స్క్రీన్ మీద మన నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఎంచక్కగా మన వాట్సాప్ కి పింక్ చేయండి. అలాగే హాయ్ అని మన వాట్సాప్ పెట్టగానే చాలా మన కలెక్షన్స్ లో పేజెస్ ఉంటాయండి. ఎందులో జాయిన్ అయినా మీకు ఒకటే కలెక్షన్ అనేది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది. వీడియోలో ఇంతకంటే ఎక్కువ చూపించలేం కాబట్టి రిమైనింగ్ అన్ని మనం పిక్స్ రూపంలో, వీడియోస్ రూపంలో మన దాంట్లోకి వచ్చేస్తాయి. అట్లాగే మన ఇన్స్టా మరియు ఫేస్బుక్ పేజెస్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇది చూడండి, మంచి ఆనియన్ పింక్ కలర్ కి డార్క్ పర్పుల్ కలర్ మీద హ్యాండ్ బ్రష్ పెయింట్ అండి. పళ్ళు పార్ట్ అంతా మనకి చక్కగా ఫ్లవర్స్ బంచులు ఇచ్చి మధ్యలో అక్కడక్కడ ఏదో చిన్న పిల్లలు చక్కగా బ్రష్ పెయింట్ వేయటం వీళ్ళకి వచ్చా అన్నట్లుగా వేశారండి. శారీ ఇట్లా పట్టుకుంటే కనుక మీరు చూస్తున్నారు కదా, చక్కగా నేను ఏదైతే వేర్ చేశానో అందులో కలర్ కాంబినేషన్స్ మంచి కాపర్ సల్ఫేట్ కలర్, పింక్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ మిక్స్ చేసి పైన బోర్డర్ కింద బోర్డర్ కూడా శారీ అంతా ఉందండి. త్రూ అవుట్ ద శారీ మీకు వస్తుంది. కానీ ఇది మాత్రం పళ్ళు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి. పైన పార్ట్ మాత్రం, కింద పార్ట్ అంతా మొత్తం ఇట్లా మీకు నేను చూపిస్తున్నాను కదా, బోర్డర్ కలర్ లో మొత్తం వచ్చేస్తుంది. ఇవన్నీ చాలా పెద్ద పన్నా శారీస్ అండి. శారీ కూడా మనకి బ్లౌజ్ ఎక్కువే ఉంటుంది, శారీ విత్ ఎక్కువే ఉంటుంది. బ్లౌజ్ కి వచ్చే వరకు మీకు సింపుల్ గా చిన్న బుటీ అయితే ఇచ్చేసాము. ఈ బ్లౌజ్ తో మీరు స్ట్రెచ్ చేయించుకొని కాటన్ శారీ కట్టుకోండి, చాలా అందంగా ఉంటుంది. పింక్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో చేసిన శారీ అండి. ఇదంతా పైది బోర్డర్ కనిపించదు మీకు కింద అని చెప్పి నేను ఉల్టా చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, శారీ అంతా చాలా బాగుంది కదా. ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లో మంచి రా మ్యాంగోకి పైండ్ మ్యాంగో కలర్ డ్యూ టు సమ్మర్ సీజన్ లో వచ్చేసింది. మీకు ఎంచక్క మీరు ఎంజాయ్ చేసేయచ్చు. మ్యాంగో డార్క్ గ్రీన్ కలర్ అండి, బాటిల్ గ్రీన్ కలర్ అంటే ఇంకా మ్యాంగో కలర్, పండు రా మ్యాంగో 2 కలర్స్. అండ్ ఇందులో వచ్చే వరకు మనకి ఇట్లా చక్కటి ఫ్లవర్ టైప్ లో ఉంది. అండ్ ఇట్లా ఈ టైప్ లో ఉందన్నమాట. మనకి నేను చెప్పాను కదా, మీకు ఇందాక కింద చూపించాను అని చెప్పాను కదా, సేమ్ పింక్ కలర్, కాపర్ సల్ఫైడ్ కలర్, లెవెండర్ కలర్, ఎల్లో కలర్ లో అయితే శారీ అంతా పనిచేస్తుంది. ఇది మనం ఎక్కడైతే పళ్ళుని తిప్పుకుంటామో అక్కడ వరకు ఉందండి. ఇది చక్కగా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి చక్కటి డిజైన్ అన్నమాట. ఇదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ డార్క్ కలర్ మీద చిన్న ఫ్లవర్స్ గా వచ్చేసినాయి అనమాట. ప్రతి దానికి ఇంతే ఉందండి. కలర్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి. మీకు ఏదైనా నచ్చితే ఇందులో స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది, దానికి కాంటాక్ట్ చేయండి. మెహందీ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి. బోర్డర్ అండ్ పళ్ళు వచ్చే వరకు మనకి మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చేసింది. చూస్తున్నారు కదా, మంచి ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చేసామన్నమాట. ఎంచక్క మనకి ఇట్లా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఈ కలర్స్ లో మనకి కనుక ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వరకు మనకి పళ్ళు పార్ట్ వరకు పైన ఇచ్చేస్తే ఈ బోర్డర్ కలర్ కి వచ్చే వరకు మనము చక్కటి బ్లూ కలర్ తోను, పింక్ అండ్ గ్రీన్, ఎల్లో కలర్ తోను హైలైట్ చేసాము. మెహందీ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్. యాజ్ నేను చెప్పినట్లుగా మీకు మనకి బోర్డర్ కలర్ లో ఏదైతే ఉందో ఆ కలర్ లో ప్లెయిన్ బ్లౌజ్ విత్ చిన్న బుటీస్ వచ్చేస్తాయి అనమాట. ఈ శారీ కలర్ కూడా మీకు నచ్చినట్లయితే మంచిగా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, దానికి ఆర్డర్ చేసుకోండి. ఇందాక ఎల్లో కలర్ చూసాం కదా, ఇది పసుపు ఎల్లో, అది మ్యాంగో ఎల్లో, ఇది పసుపు ఎల్లోకి మంచి కుంకుమ రెడ్ కలర్ కాంబినేషన్ అన్నమాట. అసలు కాంబినేషన్స్ చూస్తేనే చీరలు అట్లా కట్టేసుకుందాము అని అనిపిస్తుంది. ఒకప్పుడు ఇవి చాలా ట్రెండ్ లో ఉన్నాయండి, ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది ఈ ట్రెండ్. చూడండి, మంచిగా పళ్ళు అంత పెద్ద ఫ్లవర్ బంచ్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ వరకు మంచి కాపర్ సల్ఫైడ్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ తో తీసుకున్నామండి. ఇదిగోండి, చాలా బాగుంది కదా. ఈ కాంబినేషన్ లో మంచిగా గ్రీన్ ఎల్లో కలర్ తో ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాము.
ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఒకటి, కాపర్ సల్ఫైడ్ ఫ్లవర్ ఒకటి, అట్లా మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. ఈ ఫ్లవర్స్ కి మధ్యలో ఆకులు కూడా మనం తీసుకున్నాము. చిన్నపిల్లలు బ్రష్ పెయింట్ వేస్తే ఎలా ఉంటుంది అన్న ఇట్లా వేసామన్నమాట. మంచిగా ఇట్లా మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ లో కూడా తీసుకున్నాం అనమాట. ఇది చాలా బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ కూడా. అండ్ నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తీసుకుందాము. బ్రిక్ కలర్ కి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అనమాట. బ్రిక్ అనుకోండి, టమాటా రెడ్ అనుకోండి, నేను వేర్ చేసింది బ్రిక్ కలర్. ఇది బ్రిక్ అయినా ఓకే, మనకి టమాటా రెడ్ అయినా ఒకటే. పైన ఫ్లవర్స్ వచ్చేటప్పటికి ఒకటి కాపర్ సల్ఫైడ్, ఒకటి గ్రీన్, ఒకటి ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాము. మధ్య మధ్యలో వాటిని పుట్టగొడుగుల్లాగా తీసుకున్నామండి. చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. అసలు ఇలా ఫ్లవర్స్ అన్ని ఇలా పంచెస్ లా వచ్చేసినాయి. షిబోరి టై అండ్ డై వేయటానికే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కానీ మన కస్టమర్స్ కి రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఇవ్వాలని చెప్పేసి చేసిన కాన్సెప్ట్ అన్నమాట ఇది. నేను చెప్పాను కదా, మంచి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మీద సింపుల్ గా హ్యాండ్ మీదకి వచ్చేలాగా చిన్న బుటీనే ఇచ్చామన్నమాట. ఎందుకంటే త్రూ అవుట్ ద శారీ అంతా మనకి పెయింట్ ఉంది కాబట్టి అట్లా ఆ కాన్సెప్ట్ తో చేసిన శారీస్ అండి ఇవన్నీ. కలర్స్, కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. మంచి వైన్ కలర్ ఒకటి తీసుకొచ్చాను. వైన్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా మంచి కలర్ కాంబినేషన్ డార్క్ బ్రౌన్ కలర్ తో తీసుకున్నాము. ఇది అసలు వావ్ ఎంత బాగుందో, శారీ అంతా చాలా అందంగా ఉందండి. ఇలా ఫ్లవర్స్, ఫ్లవర్ బంచెస్ ఏమో ఇట్లా మంచిగా ఒక ఫ్లవర్ ఇచ్చి కింద పైన ఆకులు చిన్న సన్నటి ఫ్లవర్ ఇచ్చామన్నమాట. ఇట్లా వచ్చేసింది ఈ ఫ్లవర్ కాంబినేషన్ లో. అండ్ ఇట్లా షిబోరి టై అండ్ డై అనేది వచ్చిందండి. ఇట్లా బాగుంది కదా ఈ కాంబినేషన్ కూడా. అండ్ దీనికి వచ్చేసిన మంచి మెరూన్ కలర్ ఫ్లవర్ తో అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇది ఇట్లా బంచెస్ లాగా ఫ్లవర్స్ లాగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఈ కాంబినేషన్ వచ్చే వరకు నెక్స్ట్ పింక్ కలర్ మీద గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఈ పింక్ కి గ్రీన్ కాంబినేషన్ లో మంచి ఫ్లవర్స్ వచ్చే వరకు మన బ్లూ కలర్, రాబిన్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, పర్పుల్ కలర్, క్రీమ్ కలర్ లో ఇచ్చేసామన్నమాట. ఫ్లవర్స్ కానీ ఫ్లవర్ బుటీస్ కానీ మీకు తెలిసిందే నేను చెప్పినట్లుగా ఇక్కడ వరకు మనం ఫ్లవర్ అనేది ఇచ్చేసామన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. మొన్న పెట్టిన వాటికైతే చాలా గుడ్ రెస్పాన్స్ ఉండింది. ఇది కూడా అంతేనండి, మనకి బోర్డర్ కలర్ లో సింపుల్ గా ఉంటుంది ఫ్లవర్ అనేది. చూడండి ఇట్లా పెడితే మీకే అర్థమైపోతుంది. మంచిగా ఆఫీషియల్ గా కట్టుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇందులో బ్లౌజ్ కాకుండా డిఫరెంట్ గా కొంచెం మంగళగిరి కాటన్ లో బ్లౌజ్ కనుక తీసుకున్నారంటే చాలా అందంగా ఉంటుంది అనమాట. మంచి బ్లూ కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ లో ఉందండి. ఇదంతా చాలా 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 బాగుంది. అండ్ ఇది ఏంటంటే మన కోసమే డిజైన్ చేశారా అని కొన్ని కలర్స్ ఉంటాయి కదా, అట్లా ఉందన్నమాట. డార్క్ బ్లూ, మీకు వీడియోలో బ్లాక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుందేమో, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. మంచి పింక్, కాపర్ సల్ఫేట్ అండ్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్ తో ఎలివేట్ చేసాము. బ్రష్ పెయింట్ ఇది చూడండి అసలు ఎంత బాగుందో కదా ఇట్లా పెట్టుకుంటే. ఒకవేళ మీరు తీసుకోపోయినా పర్లేదండి, మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. సో దట్ మేము ఫర్దర్ గా వీడియోస్ చేయడానికి చాలా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా వచ్చేసి మనకి చక్కగా ఇంకో కలర్ కాంబినేషన్ నేను ఇలా పెట్టుకుంటేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటా. అసలు అంత బాగున్నాయి కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ నెమలి పింఛం రంగుకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఈ బ్లూ కూడా మీకు వీడియోలో బ్లాక్ గా కనిపిస్తుందేమో, ఇదిగోండి ఈ బ్లూ ఇంతటి బ్లూ అన్నమాట. చాలా బాగుంది. ఇందు మీద వచ్చిన ఫ్లవర్ బంచెస్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసేసి మంచి కాపర్ సల్ఫైడ్ కలర్ అండ్ సారీ అండి, మంచి నెమలి పింఛం రంగుకి ఇట్లా తీసుకున్నాం అనమాట. మీకు బోర్డర్ పార్ట్ చూపించాలి అని చెప్పేసి నేను అట్లా చూపిస్తున్నాను. ఇలా వచ్చేసి మనకి పళ్ళు అంతా ఎలివేట్ అవుతుంది. ఇలాంటి మంచి శారీస్ అన్ని మన బటర్ఫ్లై కలెక్షన్స్ లో కొంచెం డిఫరెంట్ గా రెగ్యులర్ గా దొరికేవి కొంతమంది అడుగుతున్నారు, అవి కూడా వీడియోస్ చేస్తానండి. నెక్స్ట్ వీక్ లో మళ్ళీ వీడియో చేస్తాను. రెగ్యులర్ గా దొరికేవి కూడా మన దగ్గర సపరేట్ అండ్ స్పెషల్ గా దొరికే శారీస్ మాత్రం మీరు తప్పకుండా పర్చేజ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్లవర్స్, ఫ్లవర్ బంచెస్ చాలా బాగుంది కదా. ఇది లాస్ట్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇలా టోటల్ సెట్ వైజ్ కావాలన్నా మేము సెట్ కూడా ఇస్తాము. ఆ రేట్ అనేది సపరేట్ గా ఉంటుంది అనమాట. మరి బ్లౌజ్ వచ్చే వరకు ఈ డార్క్ బ్లూ కలర్ లోనే హ్యాండ్ పెయింట్ వేసి సింపుల్ గా తీసుకుంటాము.
ఇదిగోండి. ఇంకోటి నేను ఏదైతే వేర్ చేశానో బ్రిక్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా ఫ్లవర్స్ చూసారా, ఒకటి పర్పుల్ కలర్, ఒకటి ఆరెంజ్ కలర్ అండ్ ఒకటి రాబిన్ బ్లూ కలర్ అండి. ఇట్లా ఫ్లవర్ టైప్ లో వచ్చినాయి. దీనికి వచ్చేసిన పళ్ళు పాట వచ్చే వరకు అసలు చాలా కుచ్చిళ్ళు వచ్చినాయి అండి శారీకి. పళ్ళు పాట వచ్చే వరకు ఇట్లా ఉంటుంది అనమాట. బ్లౌజ్ సింపుల్ గా ఈ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇందులో మీకు ఏదైనా నచ్చితే సింపుల్ గా చక్కగా ట్రై చేసుకొని ఎంచక్కగా సింపుల్ గా వేర్ చేసుకోవచ్చు అండి. కాటన్ శారీస్ కట్టుకోవటం రాని వాళ్ళు కూడా కట్టేసుకుంటారు. ఓకేనా, మరి మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.